వ్యవసాయాధికారిని ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ప్రొద్దుటూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. దుండగులు బీరువాలోని బంగారంతో పరారయ్యారు. స్థానిక టీచర్స్ కాలనీలోని గ్రీన్ ల్యాండ్ విల్లాస్ లో పట్టణానికి చెందిన ఆడిటర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అనుమానంగా ఉందని స్థానికులు వెంకటేశ్వర్లకు సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రొద్దుటూరు చేరుకున్నారు. తలుపునకు వేసిన తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు వస్తువులు కనిపించలేదు. సుమారు 25.68 లక్షల విలువైన 85 తులాల బంగారు వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణ కుమార్, సిఐ యుగంధర్, ఎస్ఐ శివప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లోజ్ బృందం ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన తాళాలు ఉన్నాయి. ఎక్కడ దీంట్లో అభిర్వాన్ పగలు కొట్టారు వచ్చి లోపలికి. దాని బిర్వాన్ లోపలి దీని బిగాలు తీసుకున్నారు. శుభ్రంగా లాక్ ఓపెన్ చేశారు. దాంట్లో ఉన్నాయి మొదలు ఇక్కడ 25 కొంచెం వెండి వస్తువులు ఏం తగలే సార్. బాక్స్